ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణంలో పదవ శ్లోకం నేర్చుకున్నాం. మనం లలితా సహస్రనామ పారాయణంతో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటాం. విష్ణు సహస్రనామం అనేది చాలా కఠినమైనది. దీంట్లో అన్ని బీజాక్షరాలు ఉంటాయి. ఎటువంటి ఉచ్చారణ దోషం లేకుండా చదివితే దాని యొక్క శక్తి పెరుగుతుంది, అలాగే మనకి మంచి ఫలితం కలుగుతుంది. నేను నేర్చుకుంటున్నాను. 1కి 10 సార్లు చదువుకొని మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మనమందరం కలిసి ఈరోజు విష్ణు సహస్రనామంలో 10వ శ్లోకం నేర్చుకుందాం. రండి. సురీస శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః హ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ శరణం శర్మ విశ్వరేతః ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణంలో 10వ శ్లోకం నేర్చుకున్నాం. ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కలగాలని కోరుకుంటూ మనం తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.